మనం ఒక అబద్ధాన్ని అమ్మాలి అంటే అది నమ్మేలా చెయ్యాలి. అబద్ధాన్ని అమ్మడం అంటే అదేనమాట. లేదా ఒక నిజాన్ని సమాధి చెయ్యాలి అన్నా సరే అబద్ధాన్ని నమ్మడమే చేయడం అనమాట. తిరుమల లడ్డూ కల్తీకి సంబంధించినటువంటిది కల్తీ కుట్ర. నేను పదే పదే ప్రస్తావిస్తున్నది అది. కల్తీ అంటే 100 రూపాయల వస్తువులో 30 రూపాయలు కలపడానికి కల్తీ అంటారు. నెయ్యిలో డాల్డా కలపడానికి కల్తీ అంటారు. అది చేసే అవకాశం ఉంటుంది. దాని మీద కఠినంగా వ్యవహరించాల్సిందే. బట్ అలా చేసిన దాని మీద తీసుకునే యాక్షన్కి ఇంత రియాక్షన్ రాదు ప్రపంచవ్యాప్తంగా. దాంట్లో జంతువులకు సంబంధించినటువంటి నూనె కలిపారు అన్నటువంటి దాని కారణంగానే ఇప్పుడు వివాదం అంతా కూడా. అసలు ప్రతి ఒక్కళ్ళ మనోవ్యధకి కారణం అదే. ఉట్టి కల్తీ జరిగింది, కల్తీ నూనె నెయ్యి అని ఆపాము అంటే అవి ఆపడం సహజం, అలాగే వెనక్కి పంపించడం సహజం, నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు దాన్ని కవర్ చేయడానికి నానా తిప్పలు పడుతున్నాం. ఇప్పుడు కొత్తగా కాన్సెప్ట్ ఏంటంటే దాన్ని ఏది 3 పడవలతో బ్యారేజీని గుద్దేసేసి లక్షల మందిని చంపడానికి కుట్ర పన్నారు అని చెప్పి జనాలను ఎలా అయితే నమ్మించడానికి పదే పదే స్టోరీలు రాసుకొచ్చారు. దాంట్లో రంగు ఎట్లుంది, లేకపోతే గుర్తు ఎట్లుంది, లేకపోతే ఈ రూట్లో వచ్చి ఉంటారట, ఇట్లా చేసి ఉంటారట, అమ్మో ఎంత సైకోనా అనేటటువంటి ఫీలింగ్ ఎట్లా కల్పించాలనుకున్నారు. ఇందులో కూడా అంతే. ఇందులో కొంతవరకు కృతకృత్యులు అయ్యారు. ఎందుకంటే ఇది లడ్డు ఆల్రెడీ కలిపేశారని బట్టి. తర్వాత ఎప్పుడైతే సుప్రీంకోర్టు కలపలేదని చెప్తుంది కదా, ఈవో పక్కన చెప్పారు, ఆయన చెప్పింది వెజిటబుల్ ఫ్యాట్ అని. తర్వాత మళ్ళీ ఈవోతో ఈ ముక్క కూడా చెప్పించారు. ఇక్కడ అసలు లాజిక్ ఇప్పటికి కూడా తేల్చకుండా రోజు రాసుకొస్తుంది. 3 డైరీలు కలిసి కుమ్మక్కయ్యారు, వాళ్ళు కలిసి సప్లై చేశారు. ఎస్, నువ్వు నెయ్యి నీ దగ్గరికి పంపించమని అడిగావు, ఆడి దగ్గరనే తయారవ్వాలి అని ఏమన్నా అడిగావా? అట్లయితే 10 లక్షల కిలోల నెయ్యి కావాలంటే దగ్గరగా 1 కోటి లీటర్ల పాలు కావాలి. 1 కోటి లీటర్ల పాలు అంటే ఎన్ని ఆవులు కావాలి? ఎన్ని ఆవులు అయితే సాధ్యమవుతుంది? 1 కోటి లీటర్ల పాలు కావాలంటే. ఎందుకంటే 10% మాత్రమే దేశవాళీ ఆవుల్లో అయితే 10% మాత్రమే వెన్న కానీ నెయ్యి కానీ వచ్చేటటువంటి. అదే జెర్సీ ఆవుల దాంట్లో అయితే 15-20% వస్తుంది. ఆ లెక్కను చూసుకున్నా ఎన్ని లక్షల ఆవులు కావాలి? అంత అసలు ఎక్కడ ఉన్నాయి భారతదేశంలో? ఏ మూలు ఉన్నాయి? దేశం మొత్తం మీద 3 లక్షల ఆవుల్ని పెంచేటటువంటిది అక్కడ రాజస్థాన్. ఇప్పుడు ఇట్లా బోలేబాబా ఆశ్రమం ఇట్లాంటి వాళ్ళు మాత్రమే పెంచుతున్నారు. మరి ఎక్కడి నుంచి తెస్తారు? అది మిగతా ఒక్కొక్క చోట నుంచి సేకరించుకొచ్చేదే చేస్తుంది. ఇక్కడ కామన్గా జరిగేది అదే. మనం దాంట్లో అట్లా సేకరించారు కాబట్టి ఇందులో జరిగి ఉండొచ్చు, ఇట్లా సేకరించారు కాబట్టి ఇందులో జరిగి ఉండొచ్చు. ఇది సరే మనల్ని నమ్మే వాళ్ళకి, లేదంటే ఒక అబద్ధాన్ని అమ్మినప్పుడు దానికి ఆకర్షితులయ్యే వాళ్ళకి ఒక ఆస్పెక్ట్. నిజం ఇప్పటికైనా తేల్చాలి అంటే బేసిక్గా కావాల్సిందేంటి? జంతు వ్యర్థాలు కలిసిన, జంతువుల నూనె కలిసినాయా లేదా అన్నది. మిగతాది ఎక్కువ కమ్మారా, తక్కువ కమ్మారా, ఏ ఊళ్ళో తెచ్చాడు, ఎక్కడి నుంచి కొన్నాడు, కలిపాడా? ఇక్కడ పాయింట్ ఏంటంటే జంతువుల నూనె ఎందుకు కలుపుతారు? జంతువుల నూనె కలిపితే అది కుట్రే. ఇంతకంటే భారీ రేటుతో ఉండేటటువంటివి అవి. చేప నూనె కలపడం అంటే ఖచ్చితంగా కుట్రే. ఇంతకంటే ఎక్కువ రేటు ఉండేది, అది ఎందుకు కలిపారు? కలిపితే అది తేలాల్సినటువంటి అంశం. ఇంకొకటి, ఇప్పటికైనా భగవంతుడు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భారీ గోశాలల వైపుకి వెళ్దాం. 1,00,000 ఆవులతో మనమే గోశాలలు తయారు చేసుకుందాం. తద్వారా మనమే ఇంకొకసారి ఈ కాంట్రవర్సీ రాకుండా చూసుకుందాం. అలా కాకుండా పేపర్లు, టీవీల ద్వారా రాజకీయంగా వినియోగించుకున్నాం అంటే సరే, భగవంతుడు అన్నీ చూసుకుంటాడు.